వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు రిపోర్టర్స్ టైంలో బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అండ్ నేను కూడా ఇద్దరం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక అంశాలు కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ అన్నిటి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ డిస్కషన్లో ప్రధానంగా మనం చూస్తే ఈరోజు ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్లో కృష్ణమూర్తి అన్న మనం చూస్తే ఈరోజు మనం ప్రధానంగా కూడా కొన్ని ఏరియాస్లలో కొన్ని ప్రాంతాలలో మనం చూసుకుంటే రెస్ట్రిక్టెడ్ కనబడతా ఉన్నాయి. మార్కెట్ యార్డ్స్కి సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి చేరికలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ, ఇట్లా ప్రతి జిల్లాకు కూడా కొన్ని ఇష్యూస్ కనబడతా ఉన్నాయి. సో వీటన్నిటి కూడా మనం రెక్టిఫై చేసుకుంటా కొంచెము మనం లీడ్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు ఒక ఇష్యూ కనబడతా ఉంది. దీనికి సంబంధించి కూడా మనకు ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు నా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. థ్యాంక్ యూ ప్రణయ్. ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలన్నింటినీ కూడా చర్చించి వాటికి పరిష్కార మార్గాలు చూపించాల్సినటువంటి జిల్లా జెడ్పీ సర్వసభ సమావేశాలు అనేటివి పేరుకు మాత్రమే నడుస్తూ తూతూ మంత్రంగా చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీ సమావేశం ప్రతి ఒక్క 3 నెలలకోసారి కూడా జరుగుతున్నది చూసుకోవచ్చు. అయితే ఈ 3 నెలల్లో జరిగే ప్రతి సమావేశంలో కూడా ఇటు అధికారులు కావచ్చు, ఇటు నాయకులు కావచ్చు, అందరూ కూడా వారు ఏదో నా సమావేశం నడిపిస్తున్నామన్న చందంగానే చేస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో చర్చించాల్సినటువంటి అనేక సమస్యలను గాదికి వదిలేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క సమావేశానికి ఇటు పాలకులు చాలా మంది తక్కువ హాజరవుతున్నట్టు, అదే విధంగా అటు అధికారులు కూడా చాలా తక్కువ హాజరవుతున్నట్టుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క జెడ్పీ సమావేశానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే మనం ఇటు మొత్తం ఎంపీటీసీలు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మనకి మొత్తం 22 మంది ఎంపీటీసీలు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. కానీ ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో 21 మంది ఎంపీటీసీలు మాత్రమే ఉన్నారు. అదే విధంగా ఇటు కలెక్టర్, డిసిఎంఎస్, డిసిసి, అదే గ్రంథాలయ చైర్మన్లు కూడా వీరు కూడా శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. ఇటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వీరు కూడా ఆహ్వానితులుగానే ఉంటారు. అయితే వీరందరూ కూడా ఇటు మన ఎంపీలు, ఎమ్మెల్యేలు అయితే చాలా వరకు కూడా సర్వసభ సమావేశాలను గైర్హాజరు అవుతున్నట్టుగా కూడా చూసుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క జిల్లా భద్రాద్రి జిల్లా జెడ్పీ కింద వచ్చేసి 45 శాఖలు అయితే మొత్తం 45 దీని కిందకు వస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క సమావేశంలో ప్రతి సమావేశం కేవలం కొన్ని శాఖలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి వాటి మీద మాత్రమే డిస్కషన్స్ పెట్టి చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు మరొక జెడ్పీ సమావేశం అనేది ఈ రోజు జరిగింది. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ, అదే విధంగా మనకు వచ్చేసి మిషన్ భగీరథ, ఈ రెండింటి శాఖలకు సంబంధించి అధికారులపై అయితే వీరు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా చూసుకోవచ్చు. ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి హాస్పిటల్స్ లో మందులు లేకపోవడం, అదే విధంగా పేదవారికి అన్ని వేళల డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదనే ఉన్న దాని పద్యంలో ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖపై అధికారులు మందలించినట్లుగా అడుగుతుంది. ఇక మిషన్ భగీరథ చూసుకుంటే ప్రతి ఇంటికి నీరు వచ్చేసింది అన్నట్టుగానే వీరు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ యొక్క జిల్లాలో చాలా మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ మిషన్ భగీరథ నీళ్ళు అయితే చేరిన సందర్భం అయితే చూడొచ్చు. ఈ విషయమై కూడా వీరు మందలించినట్టుగా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క జెడ్పీ దీని కిందకు వచ్చేసి మొత్తం 22 గ్రామీణ మండలాలు ఉన్నాయి. ఈ యొక్క గ్రామీణ మండలాలకు సంబంధించి 481 గ్రామ పంచాయతీలకి వాటి అభివృద్ధికి కానీ, లేకపోతే వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలని జరగాల్సిన ఈ యొక్క సమావేశంలో ఇవేవి కూడా జరగలేదు. అయితే చాలా మంది ఈ యొక్క అధికారులు చాలా మంది గైర్హాజరు కూడా అవుతున్న సందర్భం కూడా చూసుకోవచ్చు. వీటన్నిటిపై చూసుకుంటే మరి రానున్న రోజులలో జరిగే ఈ యొక్క జెడ్పీ సర్వసభ్య సమావేశాలలోనైనా ప్రజలకు ఉపయోగపడేటటువంటి సమస్యలపై సమావేశాలు నడిచి వీరికి ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి ముఖ్యమైన ప్రధానమైన సమస్యలన్నిటిని కూడా తీర్చాలని కూడా ఇటు జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్న సందర్భం అయితే చూసుకోవచ్చు. ప్రణయ్. నవీన్, ఇప్పుడు మీ దగ్గర పోడు భూముల సమస్య మేజర్గా కనబడుతుంది. ప్రతిసారి పోడు భూముల సమస్య రాగానే మీ కొత్తగూడెం, భద్రాద్రి వీటి మీద గుర్తుకొస్తున్నాయి. అంటే దాని మీద ఏమైనా చర్చించారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరెవరు రాజారు, ఏంటిది, దానికి సంబంధించి కొంచెం డీటెయిల్స్ ఇవ్వండి. అయితే మొన్న సీఎం కేసీఆర్ ఎప్పుడైతే మన భద్రాద్రి జిల్లా పర్యటనకు వచ్చారో అప్పుడు పోడు భూములందరికీ కూడా పోడు పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే ఈ యొక్క పోడు భూములకు సంబంధించిన పట్టాలు ముద్రించే పనిలోనే ఇటు ఒక కలెక్టర్ కార్యాలయ సిబ్బంది అంతా కూడా చూసాము. ముఖ్యంగా మనం చూసుకుంటే కొద్ది రోజుల క్రితం మనకు కొన్ని తెలుస్తుంది ఏంటంటే పట్టాలు ఇవ్వట్లేదని కూడా తెలుస్తుంది. వీటన్నిటిపై కూడా ఈ రోజు జరిగిన సర్వసభ సమావేశంలో ఈ యొక్క పోడు భూముల
సంబంధించి చర్చ నామమాత్రంగానే జరిగినట్టుగా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క పోడు భూమి ఒకటే కాదు, ఈ యొక్క జిల్లాలో వైద్య, విద్య, అదే విధంగా ఈ యొక్క పోడు, రెవెన్యూ అనేకమైన సమస్యలు కూడా ఈ జిల్లాను వెంటాడుతున్నాయి. వీటన్నిటిపై కూడా వీలైనంత వరకు చర్చించి వాటికి తగిన పరిష్కారాలు ప్రజలకు ఇచ్చినట్లయితే అనేక మంది కూడా ఈ యొక్క సమస్యల నుంచి కూడా బయటపడతారు. కాబట్టి ప్రజలందరూ కోరుకునేది ఒకటే, ఈ యొక్క సర్వసభ సమావేశాలను ఏదో మంత్రంగా ఏదైతే జిల్లా అధికారులు ప్రగతి నివేదికలు రాసుకొని కేవలం వాటిని చదివి చేతులు దూపే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. ప్రజలందరూ కోరుకునేది ఒకటే ఒక విషయం, ఈ యొక్క ప్రగతి నివేదికల్లో మీరు రాసుకొని చదువుకోవడం వల్ల లాభం ఏం లేదు. మిగతా శాఖల్లో ప్రజలకు చేయాల్సినటువంటి న్యాయమైనటువంటి అనేకమైన సమస్యలు జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటినీ కూడా ఇటు జిల్లాధికారులు కావచ్చు, పాలకం కావచ్చు, అందరూ కూడా ఆ సమస్యలను పరిష్కరిస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారని కూడా చెప్తున్నారు ప్రణయ్.